శక్తి సాధన, భక్తి, ఆనందాల వేడుక నవరాత్రి. ఈ ప్రత్యేక సందర్భంలో నవరాత్రి ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. చిన్నారిలా అమాయకత్వం, పవిత్రత, జ్ఞానానికి ప్రతీకగా వెలుగొందే బాలా త్రిపుర సుందరి అమ్మవారి వైభవం గురించి మనతో మాట్లాడడానికి ప్రసిద్ధ పండితురాలు అనంతలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మరి అమ్మవారి రూపం, ఆమె వైభవం, అలాగే విశేషాల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, నవరాత్రుల్లో ప్రత్యేక సందర్భంగా బాలా త్రిపుర సుందరి దేవి అంటే మొదటి రోజు నవరాత్రుల్లో మనం బాలా త్రిపుర సుందరి దేవిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటాం. అసలు బాలా త్రిపుర సుందరి దేవి అవతారం గురించి, ఆమె రూపం గురించి మా ప్రేక్షకులకు ఒకసారి వివరిస్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. సమస్తమైనటువంటి శక్తి స్వరూపాలుగాను సర్వజీవులలోనూ వ్యాపించి ఉన్నటువంటి ఆద్య స్వరూపిణి అయినటువంటి జగన్మాతకి, ఆదిపరాశక్తికి నమస్కారం చేసుకుంటూ మా బుద్ధులను సరైనటువంటి మార్గంలో ప్రచోదన చేయవలసినది, మమ్మల్ని చక్కగా నడిపించవలసింది అని ప్రార్థన చేసుకుందాం. అటువంటి శక్తి మనలో అత్యధికంగా కేంద్రీకృతమైనటువంటి శక్తి అన్ని వైపులా వ్యాపిస్తూ చక్కగా ఉండడానికి తగినటువంటి కాలం శరన్నవరాత్రులు. శరన్నవరాత్రులలో 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాలతో ఆరాధించుకునేటటువంటి సంప్రదాయం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క యుగంలోనూ ఒక్కొక్క రాక్షసుని సంహరించడానికి ఆవిడ అనేకమైనటువంటి రూపాలు ధరించింది. చివరికి 9వ నాడు సంహరించటం జరిగింది. ఇందులో తరచుగా మనం దుర్గాదేవి యొక్క అవతారాల గురించి చెప్పుకుంటే మొట్టమొదటి రోజున బాల. ఎందుకంటే మామూలుగా నవరాత్రి పూజ చేసేటటువంటి వారు కూడా ఉదయం అమ్మవారిని బాలరూపంగా ఆరాధించి మధ్యాహ్నం, సాయంత్రం మళ్ళీ భిన్నమైనటువంటి రూపాలలో ఆరాధించేటటువంటి పద్ధతి ఉంది. కనుక ఆ బాల పరిపూర్ణంగా అమాయకత్వం, చిన్నతనం అంటే ఇక్కడ తక్కువతనం అని కాదు, పసితనం అనేటటువంటి దాన్ని ప్రదర్శిస్తూ ఎంతో చక్కగా భక్తులందరినీ అలరిస్తూ అలా ఆడుకుంటున్నట్టుగానే ఆవిడ మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. బాల లీలా వినోదిని అని చెప్తారు. లీలతో, ఆటలతో వినోదిస్తూ ఉంటుందట. ఈవిడ ఆవిర్భావం ఎట్లా జరిగింది అంటే భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమ నందిత అని మనకి లలితా రహస్యనామ సాహస్రంలో కనపడుతుంది. అంటే భండు తన 30 మంది కొడుకులను పంపించాడు ముందు యుద్ధానికి. అదండి రాక్షసత్వం అంటే. తాను తన బిడ్డల్ని రక్షించుకుని ముందు తాను ఉండాలి, కానీ పిల్లల్ని పంపించుకోవడం ఏమిటి? అది పిల్లలతో యుద్ధం చేయడం అమ్మవారికి ఇష్టం లేదు కనుక చక్కగా ఏం చేసింది, తను కూడా తన స్వరూపంగా ఒక బాల రూపంగా తన హృదయం నుండి ఒక శక్తిని ఉద్భవింపజేసింది. ఆవిడే బాల. భండపుత్ర వధోద్యుక్త, భండుడి యొక్క పుత్రులని సంహరించటానికి సిద్ధపడినటువంటి అమ్మ బాలను చూసి ఆవిడ సంతోషించింది. భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత. ఆ బాల యొక్క పరాక్రమం చూసి చాలా సంతోషించింది అని చెప్తారు. ఆవిడ ఎలా ఉందిట అంటే అరుణ కిరణజాలై రంజిత సావకాశ విద్రుత జపతటీకా పుస్తకాభీతిహాస ఇతర వరకారాజ్య ఫుల్లకల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల. నిత్యం కళ్యాణాన్ని కలిగించే, అంటే శుభాన్ని కలిగించే లక్షణం కలిగినటువంటి ఆవిడ ఎలా ఉంటుందంటే ఫుల్ల కల్హార సంస్థ, వికసించినటువంటి, ఇది కూడా ఒక నీటిలో ఉండేటటువంటి ఒకానొక పద్మపు జాతికి చెందినటువంటి పుష్పం కల్హారం. మనం ఏ రకంగా అయితే తామర పూలు, కలువ పూలు ఉంటాయో అలాగే కల్హారాలు ఉంటాయి. ఇవి కూడా తామర జాతికి చెందిందే. అటువంటి బాగా వికసించినటువంటి కల్హార పుష్పంలో ఆవిడ కూర్చొని ఉంటుందిట. అరుణ కిరణజాలైరంజిత, ఎర్రనైనటువంటి కిరణముల సముదాయంతో చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మవారి రూపాలన్నీ కూడా మనకి లలితా పరమేశ్వరికి సంబంధించిన రూపాలన్నీ కూడా లేత ఎరుపు రంగులో ఉంటాయి. అంటే సరిగ్గా దాడిమి, కుసుమ ప్రభ,
అంటారు. దాడిమి పుష్పం దానిమ్మ పువ్వు రంగులో ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉండేటటువంటి ఆ తల్లి ఎలా అంటే జపానికి సంబంధించినటువంటి మాల ఒకటిను పుస్తకం కూడా ధరించి మీకేం భయం లేదని చెప్తూ ఉంటుంది. 8 ఏళ్ల లోపు పిల్లలాగా కనపడుతూ ఉంటుంది, మనకి బాలగా కనిపించేటటువంటిది. నవరాత్రులు పూజ చేసేవాళ్ళు తప్పనిసరిగా బాల అనేటటువంటి రూపంతో బాలల్ని పూజ చేస్తూ బాల పూజ అని ప్రత్యేకంగా చేస్తారు. 11 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలకి పూజ చేసేటటువంటిది. అమ్మవారికి ఉండేటటువంటి ఆ శ్రీచక్రంలో ఉండే మొదటి ఆవరణకి త్రిపురాత్రయం అని చెప్పబడి 3 పురాలలో ఉండేటటువంటి దాంట్లో మొదటి ఆవరణానికి అధినేత్రిగా ఉంటుంది, అధిష్టాత్రిగా ఉంటుంది. చాలా త్వరగా అనుగ్రహించే లక్షణం కలిగింది. చిన్నపిల్లలు ఏ విధంగా అయితే అతి స్వల్పమైనటువంటిది ఇస్తే కూడా సంతోషపడిపోయి ఆనందంగా ఉంటారో, చిన్న చిన్న వాళ్ళకి ఇష్టం లేనివి చేస్తే కూడా ఒక క్షణం చికాకు కలిగి వెంటనే దాన్ని పోగొట్టుకుని రేపొద్దున గుర్తుపెట్టుకోరు పిల్లలు. వాళ్ళని ఎవరైనా మనం ఏమన్నా అన్నా కానీ ఇవాళ వరకే రేపొద్దుటికి గుర్తుండదు. ఆ రకమైనటువంటి లక్షణంతో ఉండేటటువంటి తల్లి బాలా త్రిపుర సుందరి. అమ్మ, ఈ నవరాత్రుల్లో అంటే పూజా కార్యక్రమాలు అమ్మవారిని ఏ విధంగా 9 రోజులు ఎలా ఆరాధించాలి, అంతేకాకుండా ముఖ్యంగా బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని ఆరాధించడం ఎలా అంటారు? అంతేకాకుండా మీరు ఇంతకు ముందు చెప్పారు పుస్తకం కూడా అమ్మవారి చేతిలో ఉంటుంది. విద్యార్థులకు కూడా అమ్మవారిని ఆరాధిస్తే మంచి బుద్ధి జ్ఞానం ప్రసాదిస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరి నమ్మకం. సో విద్యార్థులు కూడా ఏ విధంగా ఆరాధించాలంటారు? అమ్మాయి ఈ 10 రోజులు కూడా పూర్వకాలం అయితే ప్రత్యేకంగా విద్యాలయాలకు సెలవులు ఇచ్చేవారమ్మా. అంటే అమ్మవారిని ఆరాధించటంలో పూర్తిగా నిమగ్నమైపోయి ఉండి ప్రత్యేకంగా ఇతర పుస్తకాలు అవి చదివేటటువంటి ప్రసక్తి లేకుండా ఉండేట్టు పుస్తకాలను కూడా అక్కడ పెట్టి అమ్మవారిని ఆరాధించేటటువంటి పద్ధతి మనకి కనపడుతూ ఉంటుందమ్మా. పిల్లలందరూ కూడా బాలను ఆరాధించటం చాలా ప్రధానమైనటువంటి లక్షణం. ఈవిడ చాలా త్వరగా సంతోషపడిపోతుంది. అల్ప సంతోషి అంటారే పిల్లల్లాగా. పిల్లలకి బంగారం కావాలా, భవనాలు కావాలా, ఏం కావాలమ్మా, పదవులు కావాలా, వాళ్ళకు ఒక్క మిఠాయి ఇస్తే సంతోషిస్తారు, ఇంత బెల్లం ముక్క పెడితే సంతోషిస్తారు. అన్నిటికన్నా ప్రధానంగా పెరుగన్నం పెట్టాలి. అందుకని ఉదయం పూట ప్రతిరోజు కూడా ఏ రోజు ఏమిటి అన్నది పక్కన పెట్టేస్తే అసలు అది ప్రధానమే కాదు. కానీ ప్రధానమైనది ఏమిటంటే ఉదయం బాల పూజ చేసినప్పుడు వేడివేడి అన్నం మీద పెరుగు వేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. అంటే ఆ వేడి అన్నంలో పెరుగు వేసినట్టయితే శరీరంలో ఉన్న వేడంతా గ్రహించేసి శరీరం చల్లబడిపోతుంది. చద్దన్నం తిన్న పిల్లలు దుఃఖముక్కల్లాగా ఉంటారండి. అది మనం దాని నుంచి అర్థం చేసుకోవాల్సింది. హాయిగా చద్దన్నం తినేసి హాయిగా అంటే అమ్మవారికి నివేదన కనుక వేడి వేడి అన్నంలో పెడతారు. వేడన్నం మీద గనక పెరుగు వేసినట్టయితే ఒక ప్రత్యేకమైనటువంటి వాసన వస్తుంది. చాలామందికి నచ్చదు కూడా. కానీ శరీరంలో ఉన్నటువంటి వేడి ఏదైతే ఉందో పిల్లలు ఆడి 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 అలిసిపోయి వేడెక్కిపోయి ఉంటుందే శరీరము మనస్సు కూడా అది చల్లగా అయిపోతుంది. బాగా చదివి బుర్ర కూడా వేడెక్కిపోతుంది. అటువంటి సమయంలో కూడా ఈ వేడన్నం మీద పెరుగు వేసి కనుక తింటే బాగుంటుంది. ఇది మొట్టమొదట నవరాత్రులు బాగా దీక్షగా చేసేవాళ్ళు మొట్టమొదటి చేసే పని ఇది. చాలా ఉదయమే 8-8:30 లోపల అమ్మవారికి పూజ చేసి ఇది నైవేద్యం పెడతారు. ఎలాంటి పుష్పాలను నివేదించాలమ్మా? అన్ని పుష్పాలు ఇష్టమమ్మా. అమ్మవారికి సంబంధించి మనం చదివినట్టయితే సర్వోదన ప్రీత చిత్త, అన్ని రకాల ఆహారాలను చూసి సంతోషపడే తల్లికి మనం ఇవాళ ఇది ఒక్కటే పెడతామంటే ఏంటి, మిగిలిన మానేస్తే అంత అన్యాయం, తప్పు కదా. అన్ని రకాలు పెట్టచ్చు. సాత్వికమైనటువంటి ఆహారం ప్రధానం, సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారం. వీలైనంత వరకు పంచదార వేయకుండా తీపి కావాలంటే బెల్లం కానీ కండ చక్కెర కానీ వేయాలి. వీలైనంత వరకు ఆవు పాలతో చేయాలి. ఉప్పు బదులు మనం మామూలుగా వాడేటటువంటి మనం ప్రస్తుతం వాడేది చాలా వరకు ఇండస్ట్రియల్ వేస్ట్ అంటారు. సముద్రం నుంచి వచ్చిన ఉప్పు కాదు అది. ఏదో వస్తువులు తయారు చేస్తూ ఉంటే కెమికల్స్ పనికి రాకుండా బయటపడేసిన చెత్తను అందులో ఉప్పు వస్తుంది గనక దాన్ని నమ్ముకుంటున్నారు మనం. అది కాకుండా సైంధవలన్నం లాంటిది గనక వేసి అమ్మవారికి నివేదన చేస్తే చాలా బాగుంటుందమ్మా. అలాంటివి వేయాలి. అన్ని రకాల పుష్పాలు కూడా అమ్మవారికి ఇష్టమే. అన్ని పరిమళం వచ్చేటటువంటి పుష్పాలు చాలా ఇష్టం. అంతేకాకుండా అమ్మ, పురాణాల్లో బాలా త్రిపుర సుందరి అమ్మవారి గురించి అసలు ఏం రాశారు? ఇంకా మనకి తెలియని విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పటి వారికి తెలియాల్సిన విషయాలు?
అమ్మవారు చాలా త్వరగా అనుగ్రహిస్తుందమ్మా. ఆ మాట ముందరే చెప్పాను. ఈవిడ ఆవిర్భావాన్ని గురించి కూడా మనకి అక్కడ యుద్ధం మధ్యలోనే ఆ తల్లి లలితా పరమేశ్వరి యొక్క సంకల్పం నుండి ఆవిర్భవించినటువంటి దేవుడ ఎంత బాగా అనుగ్రహిస్తుందంటే, ఎవరైనా ఇంట్లో అమ్మవారి పూజలు చేసేవాళ్ళు ఉంటే, శక్తి ఉపాసన చేసేవాళ్ళు ఉంటే, వాళ్ళ ఇంట్లో ఆవిడ చక్కగా తిరుగుతుందమ్మా. ఇల్లు శుచిగా ఉండాలి. వీలైనంత వరకు పూజ చేసే వాళ్ళ మనస్సు కూడా శుచిగా ఉండాలి. అలా గనక ఉన్నట్టయితే ఆ ఇంట్లో చక్కగా తిరుగుతుంది. నిదర్శనం ఏమిటంటే, మనం చర్మచక్షువులతో ఆవిడని చూడలేం, కానీ ఆవిడ అలా తిరుగుతూ ఉంటే గల్లు గల్లున గజ్జల చప్పుడు వినపడుతూ ఉంటుంది. ఒక 8-10 ఏళ్ల అమ్మాయి మన ఎదురుగా ఇలా పరిగెడుతున్నటువంటి భావన మనకు కలుగుతుంది. కంటికి కనపడదు. పట్టు పరికిణి యొక్క రెపరెపలు, కాలి గజ్జల యొక్క గల్లు శబ్దాలు, చేతికి వేసుకున్నటువంటి గాజుల యొక్క గలగలలు, ఇవన్నీ మనకి చక్కగా వినపడుతూ ఉంటాయి. అంత బాగా ఆవిడ అనుగ్రహిస్తుంది అని చెప్తారు. కొన్ని సందర్భాలలో అలా పెరుగన్న నైవేద్యం పెట్టి అక్కడికి వెడితే అలా కొంతెవరో తీసుకున్నట్టుగా కూడా కనపడుతుంది. ఇలాంటి అనుభవాలు కొన్ని వందలు ఉన్నాయమ్మా చాలామందికి అమ్మవారు ఉపాసన చేసేవాళ్ళకి. ఇంకా అంతేకాకుండా ఒక కుటుంబంలో, ఇది వాస్తవంగా జరిగిన సంఘటన, వాళ్ళ ఇంట్లో దసరా అంటే అందరూ వచ్చేస్తారు. అమ్మాయిలు, వాళ్ళ కోడళ్ళు, అందరూ చిన్నపిల్లలు ఇంట్లో చాలామంది వస్తారు. వీళ్ళందరికీ గాజులు వేయిస్తుంటే ఏదో 6-7 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి గాజులు వేసాక గాజులు ఇంటికి వచ్చి పూర్వం వేసేవాళ్ళు. ఆ గాజులు అలా వేసిన తర్వాత అతను డబ్బులు ఇద్దామంటే 7 అమ్మాయిలు కదా, ఇంతమందికి 7 కాదంటే 8 మంది వేయించుకున్నాడని లెక్క చెప్పాడు. అబద్ధాలు ఆడరు కదా. గాజుల మలారానికి దండం పెట్టుకుని ఆ తర్వాత కదా మనం పెట్టుకుంటాం. వాళ్ళు కూడా అంత ఇదిగాను ఎవరికి గాజులు వేస్తారో ఆడవాళ్ళని ముట్టుకుంటారు కదమ్మా గాజులు వేయడానికి పూర్వం. అందుకని వాళ్ళకి దండం పెట్టి వేసేవాళ్ళు పూర్వం. అది ఎంత సంప్రదాయమో చూడండి పద్ధతో. అలా వేసేందుకు అబద్ధం ఆడతాడని అనుకున్నారు. అది మరుసటి సంవత్సరం కూడా లెక్క చూసుకుని మరీ చేస్తే వాళ్ళకి కనపడింది. వీళ్ళు ఎంతమంది అమ్మాయిలకు గాజులు వేయించుకున్నారో అంతకన్నా ఒకళ్ళకి ఎక్కువ కనపడింది. అంటే ఇంట్లో అలా తిరుగుతూ వాళ్ళని అనుగ్రహించిందనమాట. ఇది వాస్తవంగా బందర్లో జరిగినటువంటి సంఘటన. ఆవిడ తరచుగా అనుగ్రహించేది బాలికా రూపంలోనే. ఇంట్లో అలా వెడుతుంటే మనం వాళ్ళు ఎన్ని రకాల పూలతో పూజ చేశామో దానికన్నా భిన్నమైనటువంటి పూల వాసన వస్తుంది. అలా ఇటు నుంచి అలా వెళ్ళినట్టు ఆ పూలు పెట్టుకున్న వాళ్ళు ఇలా వెడితే అలాంటి వాసన వస్తుంది, అట్లాంటి వాసన వస్తుంది. మనకి ఇప్పుడు సంపెంగలు దొరకవు. నిజానికి వర్షాకాలంలో దొరకాలి, దొరుకుతాయి చెప్పలేం. కానీ అలా మంచి సంపెంగల వాసన ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ సంపెంగ పూలు పెట్టుకెళ్ళిన వాళ్ళు పెడుతుంటే వచ్చే వాసన లాంటిది వస్తుంది. అంటే అమ్మవారికి సంపెంగ పూలు అంటే ఇష్టం. ఉదాహరణకి చెప్పాను. అన్ని పూలు ఇష్టమే ఆవిడికి. ఈ పూలు ఇష్టం ఉంది, ఈ పూలు ఇష్టం లేవని ఏం లేదు. అన్ని రకాలైనటువంటి పుష్పాలు అమ్మవారికి ఇష్టమే. ఇవి ఏవేం చెప్పడానికి లేదు. అన్ని పూలతోనూ ఆవిడ చాలా ఇష్టంగా పూజ చేయించుకుంటుంది. మీకు చంపక, అశోక, పున్నాగ, సౌగంధికల సత్కచ అన్న చంపకములు, సంపెంగలు, వీటన్నిటితోనూ ప్రకాశిస్తున్నటువంటి జుట్టుముడి కలిగింది అన్నారు. ఎంత అంటే జుట్టుముడి, ఆవిడ ముడి ఎంత ఉండి పూలిలా కనపడతాయి. అమ్మవారు జుట్టు విరబోసుకుంటుందన్నది అబద్ధం అండి. జుట్టు విరబోసుకోకూడదు. దెయ్యాలే, రాక్షసులే జుట్టు విరబోసుకుంటారు. అమ్మవారు చక్కగా ముడి పెట్టుకుంటే పెద్ద ముడి, ఆ ముడి మీద పూలు పెట్టుకుంటే ఇట్లా ముందు నుంచి కనపడింది. కిరీటం పైనుంచి కనపడేటంత పూలు పెట్టుకుందా. పెద్ద ముడింది, ఆ ముడి మీద పూలు పెట్టుకుందని ఉంది. ఇప్పటికీ ఆ గ్రామం పేరు మర్చిపోయాను నేను. గోదావరి జిల్లాలో గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్ళాం కూడా మేము. అక్కడ ఊరి చివర ఈ గాజులు వేసే అతను వస్తే అక్కడ చెరువు గట్టున ఆపి నాకు గాజులు వేయమని అడిగిందట ఒక అమ్మాయి, ఓ బాలిక. వేశారు. వేసిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే మా నాన్నగారు ఇస్తారు, పలానా చోట ఇల్లు ఉంది అని చెప్పారు. వెళ్ళింది. ఆయన ఇంటికి వెళ్తే నాకు ఆడపిల్లలే లేరు అన్నాడు ఆయన. గాజులు వేయడం ఏమిటి, ఆడపిల్లలే లేరు ఎట్లా అంటే, అప్పుడు ఆయనకి చెప్పిందిట అమ్మాయి డబ్బులు ఎక్కడ ఉంటాయో. ఫలానా చోట దేవుడి పీట కింద మందిరం ఉంటుంది కదా, దాంట్లో దాని కింద చిన్న పెట్టు ఉంటుంది, ఆ పెట్టెలో ఇంత డబ్బు ఉంటుంది, ఆ డబ్బు తీసి ఇవ్వమని చెప్పు అని చెప్పింది. చూస్తే ఉంది. ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది, ఆ ఆలయం ఉంది. చూశానమ్మా, చూశాను కనుక అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. గ్రామం పేరు మర్చిపోయాను కానీ గోదావరి జిల్లాలో ఉంది. చాలా
ఇలాంటివన్నీ ఏనుగుల శాల అని ఏదో అంటారు, దాని పక్కన ఉంటుంది ఆ గ్రామం, అక్కడ ఉంటుందన్నమాట అమ్మవారు. ఈ విధంగా బాల రూపంలోనే చాలా త్వరగా అనుగ్రహిస్తూ ఉంటుంది అమ్మవారు. పెద్ద రూపం అయ్యేటప్పటికి అనేక రకాలు వస్తాయి కదా, అమాయకత్వం వెంటనే అనుగ్రహించేటటువంటి ప్రసన్నత అని ఒక పదం అంటారు. ఆ ప్రసన్నత అన్నది బాలారూపంలో మనకి చాలా అద్భుతంగా దర్శనమిస్తూ ఉంటుంది. మరి మీరు ఇప్పుడు అప్పుడు జరిగిన విషయాలన్నీ చెప్తుంటే అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ అప్పుడు పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా ఎంతో పవిత్రంగా, ఎంతో ఆరాధనతో చేసేవాళ్ళు. బట్ కాలం మారుతున్న కొద్దీ, అంటే ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో యువత ఏ విధంగా అమ్మవారిని ఆరాధించాలి, వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, దీనికి సంబంధించి భక్తిగమ్య, భక్తివశ్య అనే నామాలు ఉన్నాయి అమ్మవారికి. అమ్మవారు దేనికి వశపడుతుంది? భక్తివశ్య, భక్తికి మాత్రమే వశమవుతుంది. భక్తిగమ్య, భక్తి ఎక్కడుందో అక్కడికి ఆవిడకి పరిగెత్తుకుని వెళ్తుంది. ఎవరి దగ్గర భక్తి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళుతుంది. అంతేగాని మీ ఇంట్లో కిలో కుంకంతో పూజ చేస్తే మా ఇంట్లో 5 కిలోల కుంకంతో పూజ చేస్తాను అంటే ఆవిడ వస్తుందా అంటే, నీతో నే పోటీ పడ్డానే కానీ భక్తి ఉందా అందులో? భక్తి చాలా ప్రధానం. భక్తి లేని పూజ పత్రి చేయటు అని ఈయన చెప్పాడు, వేమన గారు చెప్పారు. ఇంత పత్రి తెచ్చి దేవుడికి వేస్తే ఆయన ఉక్కిరి బిక్కిరై ఊపిరి అందక కంగారు పడిపోతూ ఉంటాడు. అంతేగాని భక్తి లేకపోయాక ఎందుకమ్మా? భక్తి ఉంటేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అంతేగాని భక్తి లేకుండా ఆర్భాటంగా చెయ్యక్కర్లా. మీరు యువతరాన్ని గురించి చెప్పారు కదమ్మా, యువత తప్పనిసరిగా, యువతరం ఎందుకో ఇవన్నీ ఆడవాళ్ళు మాత్రమే చేసే పూజలనే ఒక భ్రమలో ఉన్నారండి. పొరపాటు. అందరూ చెయ్యాలి. మీరు దేవాలయానికి వెడితే పూజారులు ఎవరు ఉంటున్నారండి? పురుషులు ఉంటున్నారా, స్త్రీలు ఉంటున్నారా? పురుషులే ఉంటున్నారు కదా. అమ్మవారికి పూజ చేసేవాళ్ళు కూడా పురుషులే, శ్రీచక్రానికి కుంకుమార్చన చేసేవాళ్ళు పురుషులే. మరి మగవాళ్ళు లలితా రహస్యనామ సహస్రం చదవకూడదు, అమ్మవారి పూజలు ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలి అనేటటువంటి ఒక అపోహ, దురభిప్రాయం లోకంలో ఎందుకు వ్యాపించిందో నాకు తెలియదు. అనేక రకాలుగా సమాజాన్ని విభజించే ప్రణాళికలో భాగం ఆడవాళ్ళు ఈ పూజలు చేయాలి, మగవాళ్ళు ఈ పూజలు చేయాలి అని డివైడ్ చేయడం, ఒక కుటుంబంలో భార్యాభర్తల్ని విడదీయడంగా నాకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రకాలుగా విడగొట్టడానికి ప్రయత్నాలు ఉన్నాయి, అందులో ఇది కూడా ఒక భాగం. ఆడవాళ్లే పూజ చేయాలి, మార్నింగ్ లేకండి లేదమ్మా తప్పమ్మా. ఆడవాళ్ళు పూజ చేస్తే వాళ్ళు ఉద్ధరించబడతారు. కుటుంబానికి అంతా రావాలి అంటే మగవాళ్ళు చేయాలి. ఆడవాళ్ళు చేసినటువంటి పూజలో కించిత్తు కూడా మగవాళ్ళకి వెళ్ళదు. మగవాళ్ళు చేసిన దాంట్లో మొత్తం కుటుంబానికి, భార్యకు కూడా వస్తుంది. అంటే ఒక ఇంత పుణ్యం మగవాడు పూజ చేస్తే వస్తే అందరూ పంచుకుంటారు, ఆడవాళ్ళు పూజ చేస్తే ఇంత వస్తే ఈవిడ పంచుకున్నది కాక ఈ ఇంత తను యాడ్ అవుతుంది. తనకేదన్నా కావాలి అంటే, తన కుటుంబానికి మేలు జరగాలంటే తప్పనిసరిగా ఇంట్లో దీపం పెట్టడం, పూజ చేయడం మగవాళ్ళే చెయ్యాలి. మేము సనాతన ధర్మం ప్రకారం ఆడవాళ్ళని అణగదొక్కుతాం అనుకునేటటువంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మీరు పూజ చేయకపోయాక మీరు ఏమీ చేసినట్టు కాదు. సనాతన ధర్మానికి వ్యతిరేకులైనటువంటి వాళ్ళు మీరు. సనాతన ధర్మం అంటే మగవాళ్లే పూజ చేయాలి. అంతేకాకుండా అమ్మ, నవరాత్రుల్లో అఖండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అంటే అఖండ దీపం తప్పనిసరిగా వెలిగించాల్సిందేనా ఏంటి? దీని గురించి అఖండ దీపం వెలిగించమని ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు? ఎవరు వెలిగించాలమన్నా తెలుసా? ఎవరో వెలిగించారని మనం వెలిగించేయడమేనా? ఎవరైతే దీక్ష తీసుకుని కలశస్థాపన చేసి నిత్య 9 రోజులు ఉపవాసం చేసి తాను పూజ చేయడం కాకుండా ఒక పురోహితుడి చేత పూజ చేయిస్తూ దీపానికి కూడా పూజ చేసి రోజు దానికి కూడా నివేదన చేసి రాత్రి తెల్లవారులు ఎవరో ఒకళ్ళు అక్కడ కాపలా కూర్చుని దీపం కొండెక్కకుండా ఉండేటట్టుగా ఉండి దాని కింద ఇన్ని బియ్యం పోసి దాని మీద ఇంత మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఇంత పెద్ద ఒత్తి వేసి దీపం వెలిగించి అది కూడా చేసేవాళ్ళు చెయ్యాలి. మన ఇళ్లల్లో అవి చేయగలమా? ఒక 10 మంది కుటుంబ సభ్యులుండి ఒకళ్ళు నిరంతరం ఆ అఖండ దీపం కొండెక్కకుండా చూస్తూ కాపలా కాసేవాడు లేకపోయాక ఇంట్లో అఖండ దీపం పెట్టి ఏమిటి ప్రయోజనం? అది ఏదో దురదృష్టవశాత్తు గాలి వచ్చో, పిల్లొచ్చో, ఎలుకొచ్చో, ఇళ్లల్లో మనం చాలా నీట్గా ఉంటాం కనుక ఏ బల్లో పడో ఆ దీపం కాస్త కొండెక్కితే ఏడుస్తూ కూర్చోడానిక? ఎవరైతే
పెద్ద ఎత్తున చేస్తారో, అనేక మంది ఉంటారో, రోజు బోలుడు అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే అత్యధికంగా పూజ జరుగుతూ ఉంటుందో, కూర్చుని పూజ చేసేవాళ్ళు కాక పురోహితులు వచ్చి పూజ చేస్తారో అటువంటి చోట అఖండ దీపం పెట్టాలి. పెట్టాలనుకుంటే ఇవన్నీ చేయండి, ఎవరు వద్దనలా. చెయ్యండి, ఎవరు వద్దన్నారు? అఖండ దీపం పెట్టుకోండి, చెయ్యండి, ఇవన్నీ చెయ్యండి. సో అంత పవిత్రంగా చేస్తే అప్పుడు అఖండ దీపం అనేది వెలిగించుకోవాలి. పవిత్రమే కాదు, అంత పకడ్బందీగా చేయాలి, అన్ని నియమాలు పాటించాలి. బాలా త్రిపుర సుందరి అవతారం రోజున లలితా సహస్రనామం పఠించడం సో మనకి ఎలాంటి సత్ఫలితాలను ఇస్తుంది? ఎందుకంటే ఆమె నుంచే ఈ బాలా త్రిపుర సుందరి ఉద్భవించింది అని మీరు చెప్పారు. అమ్మవారి 9 అవతారాలు ఆవిడవేనమ్మా. అవసరాన్ని బట్టి రకరకాల అవతారాలు ధరించింది. ఇప్పుడు నాకు బెడ్రూమ్లో బ్లూ లైట్ ఉంటేనే నిద్రపోతానంటే బ్లూ బల్బు పెడతాం, నాకు మామూలు లైట్ ఉంటేనే నిద్రపోతామంటే మామూలు బల్బు పెడతాం. అలాగే అమ్మవారు అక్కడ ఉన్నటువంటి ఏ రాక్షసుని సంహరించాలో వాడు ఏ ఏ పిచ్చి పిచ్చి వరాలు కోరుకున్నాడో తెలుసు కదా, ఆ వరాలకి అనుగుణంగా ఆ వరాలు కాకుండా ఉండేటట్టుగా వీళ్ళు సంహరించాలి కదా. ఆ రకంగా అనేక రూపాలు ధరించి వీళ్ళు సంహరించింది. కానీ నిజానికి అన్నీ ఒకటే, అన్ని రోజులు చదవవలసింది లలితా రహస్యనామ సహస్రమే. ఇంకా కొంతమంది అమ్మవారికి 3 రూపాలు ఉన్నాయి గనక లక్ష్మీ సహస్రం, ఆ తరువాత సరస్వతి సహస్రం, ఇంకా ఓపికంటే ఏ ఏ అవతారాలు ఉన్నాయో అవతారాలకు సంబంధించినటువంటి అష్టోత్తరాలు, ఇంకా విష్ణు సహస్రనామాలు, ఇలాంటివన్నీ పారాయణ చేస్తారు. ఎంత శక్తి ఉంటే అంత చెయ్యండి. ఇంత శక్తిలో విసుక్కుంటూ ఎప్పుడైపోతుందా, ఎప్పుడు తొందరగా చదివేసి వెళ్ళి నైవేద్యం పెట్టి భోంచేద్దామా అన్న తాపత్రయంతో కాకుండా భక్తిగా మీ మనసు ఎంతసేపు దాని మీద నిమగ్నమై ఉందో అంతసేపు చేసుకోండి. అన్ని సహస్రాలు చదువుకోవచ్చు, అన్ని అమ్మవారి యొక్క రూపాలే. ఇవేవి చదవడానికి వీలు లేదు. నాకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మీరు అన్నట్టు యువతరం గురించి మాట్లాడుతున్నారు. ఆ యువతరం ఇంకా వివాహం కాని వాళ్ళు ఉద్యోగాల హడావిడిలో ఉంటారు. వివాహం అయితే చిన్నపిల్లలు, ఉద్యోగాలు, ఇల్లు, వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. వీళ్ళందరూ ఇన్నింటి మధ్య నాకు చెయ్యాలన్నది పూజ అనుకుంటే చక్కగా ఈ 3 వేళతో శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అమ్మవారికి 3 వేళతో కుంకుమ వేసి, అమ్మ ఇవాళ నీ అవతారం బాలా త్రిపుర సుందరి తల్లి, నేను బాలా త్రిపుర సుందరిగా ఆరాధిస్తున్నాను. ఒక స్తోత్రం శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చదివిన శ్లోకం లాంటిది ఉంది వాళ్ళని కీర్తించటానికి. ఆ శ్లోకం చదివేసి కుంకుమ వేసి, ఎంత ఓపిక ఉంటే అంత, ఇంత బెల్లం మొక్కో, పటికి బెల్లమో, పంచదార పెట్టకండి, పండో నివేదన చేసి నమస్కారం చేసుకోండి. ఆవిడ చాలా సంతోషిస్తుంది. ఆవిడ నామాల్లో ఒక నామం ఏమిటి? సుఖారాధ్య అనంది. సుఖంగా ఆరాధించదగింది. కష్టపడి, తాపత్రయపడి, హైరాణపడి, చికాకు పడి, రోగం తెచ్చుకుని ఆవిడని ఆరాధించక్కర్లేదు. మనం సుఖంగా ఉండి అమ్మవారిని సుఖంగా ఆరాధించాలి. అమ్మ, బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి అవతారం ఎలా ఉద్భవించింది, అమ్మవారి విశేషాలేంటి, పూజా ఆరాధన ఏ విధంగా చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మీ నుంచి తెలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. అందరికీ కూడా, ఈ ఏబిఎన్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు చెప్తూ, బాలా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం అందరి మీద అఖండంగా ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాల్టి నవరాత్రి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని